కూడా సైడ్ ఫర్నిచర్ పాటు వారు కూడా అడ్డుకుంటారు. స్టోర్ పెట్టుకున్నారు వాళ్ళు. మందే పైన ఆఫీసాం ఒక 4 రోజుల క్రితం డైరెక్ట్ పైకి వచ్చి సిస్టమ్ మొత్తం పాల్గొట్టాడు. ఇప్పుడు డైరెక్ట్ మంటలో ఇది ఎవరో రెండోసారి అండి. 3 రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. 3 రోజులు మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. బ్రదర్ మా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ చేశారు. అప్పుడు మీరు లేదండి? ఒక్కళ్ళే ఉన్నారు. చాలా దారుణంగా సైడ్ మొత్తం డ్యామేజ్ అయిందండి. ఇదే ప్లేస్ లో కార్ కూడా మళ్ళీ ఈ రోజు వచ్చారు. 3 రోజుల నుంచి కంటిన్యూగా వస్తాను. నిన్న వచ్చి చేశారు. ఈ రోజు వచ్చి అక్కడ పెట్రోల్ ఈరోజు ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి సాక్షి ఆఫీస్ పైన సుమారుగా 6 గంటల టైంలో దాడి చేయటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్కు నొప్పంటించి పెద్ద ఎత్తున సాక్షి ఆఫీసుకు నష్టం కలిగించే పరిస్థితి ఈరోజు మరి తీసుకురావడం జరిగింది. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే పార్టీలకు అనుగుణంగా ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి, ఖండించాలి, తప్పును కానీ ఖండించాలి. అంతేగాని ఓ మీడియా సంస్థలపైన దాడి చేయటం, మీడియా సంస్థల దగ్గరికి వచ్చి తగలబెట్టేటువంటి కార్యక్రమాలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ విషయం పైన నేను పూర్తిగా ఖండనిస్తున్నా. ఇది
ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు అయినా నాయకులు కానీ ఇది సాంప్రదాయం కాదు, ఇది సంస్కృతి కూడా కాదు. ఈరోజు అనేటువంటి ఈ పరిస్థితి తీసుకుంటే రేపటి భవిష్యత్తు ఏంటి, రేపు కార్యక్రమాలు ఏంటి, రేపు భవిష్యత్తులో వేరే 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 పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు మరి మీడియా సంస్థలకి అసలు రక్షణ ఉండదా? ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా? దీనిపైన లా అండ్ ఆర్డర్గా ఏలూరు ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా కూడా నేను మనవి చేస్తున్నా. మీడియా సంస్థలపైన దాడులు చేసేవారి పైన వారిని వాళ్ళు శిక్షించే విధంగా మీరు కేసులు కట్టి వాళ్ళ బాధ్యత ఏంటి అనేది వాళ్ళకి తెలిసేలాగా చేయాల్సిన అవసరం మరి పోలీసు వ్యవస్థ పైన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సాక్షి అనేటువంటి మీడియా సంస్థ, ఆ సంస్థ చుట్టూ అనేక మంది కాపురాలు చేస్తున్నారు, అనేక అపార్ట్మెంట్లు ఉన్నాయి. అసలు ఏం జరుగుతున్నదో, ఏమైపోతాం అనేటువంటి భయాందోళనలో ఈ ప్రాంతవాసులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ మరి ఆ క్షణాల్లో గడిపినటువంటి భయాందోళన చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఈ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టించాలా. ఎస్పీ గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టాలా. ఇదే ఆఫీస్ పైన ఇంతకుముందు కూడా ఒకసారి దాడి జరిగింది. వాళ్ళని ఎప్పుడైతే తప్పు చేసిన వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని శిక్షించలేదో మరోసారి ఇదే దాడులకు ఎగబడటానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అనేది కూడా ప్రజలు ఇవాళ ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఏమిటి ఇది దుర్మార్గం? నేను ప్రత్యేకంగా ఎస్పీ గారికి ప్రత్యేకంగా కూడా నేను మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా మనవి చేస్తున్నా. మీడియా సంస్థలు అనేవి వాళ్ళు ఏ ఛానల్ కావచ్చు, ఎవరికైనా సరే రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. దీనిపైన పూర్తిగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఈరోజు జరిగినటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవటం, ఈ సాక్షి మీడియా సంస్థకు నష్టం కలిగించడం, వీటన్నిటిపైన కూడా మీరు సమగ్రమైన దర్యాప్తు చేయించి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఇది పోలీసు వారు ఏదైతే బాధ్యతగా ముందుకు వెళితే ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు భయపడే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని కూడా నేను మనవి చేసుకుంటున్నా. మీడియా సంస్థలకే రక్షణ లేకపోతే ఇంకా ప్రజలను ఏమి రక్షిస్తారు? మీడియా సంస్థలకే రక్షణ లేకపోతే ప్రజలను ఏమి రక్షించే పరిస్థితి? ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదే ఈ మీడియా సంస్థలు. రాజకీయ నాయకులు రాజకీయంగా మేమేమన్నా తప్పు చేస్తే ఆ మీడియా సంస్థ ద్వారా అటు అధికారులకు కానివ్వండి, ఇటు ప్రభుత్వాలకు కానివ్వండి, ప్రజల మధ్యన వారధులుగా ఉండి పనిచేసేదే మీడియా సంస్థలు. ఈ మీడియా సంస్థలకు గొంతు నొక్కేసి ఆ మీడియా సంస్థలు తగలబెట్టేయాలనుకుంటే మరి ఇంకా ఎవరు మిగులుతారు? దీన్ని కాపాడవలసిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, ప్రత్యేకంగా ఏలూరు ఎస్పీ గారి మీదే ఉంది. ఈ ఏలూరు ఎస్పీ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మీడియా సంస్థల మీద జరిగేటువంటి దాడులను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన ప్రత్యేకంగా మరి నిఘా పెట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలా చేయమని కూడా నేను ఈ రోజున మరి ప్రత్యేకంగా ఎస్పీ గారికి మరొకసారి నేను మనవి చేస్తున్నా. సుమారు సాయంకాలం 5:30-6 గంటల సమయంలో సాక్షి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయంపై కొందరు దుండగులు వచ్చి ఇక్కడ ఇవన్నీ పెట్రోల్ పోసి తగలబెడతాం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరుతూ
ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగకోకుండా మీడియా వారికి పూర్తి భద్రత కల్పించాలి, మీడియా స్వేచ్ఛని హరించకూడదు అని చెప్పి కోరుకుంటూ దీని మీద సమగ్ర విచారణ జరపాలని కోరుకుంటున్నాం. యాక్షన్ పోలీసు వాళ్ళు స్టార్ట్ చేసి ఎవరైతే ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి చర్యలు ఆగుతాయండి. లేని పక్షంలో రోజు అదొక అలసి కింద ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పోలీసు వారు దీనిపై దృష్టి పెట్టి ఎవరైతే ఇక్కడికి వచ్చి దుండగులు ఇలాంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు మీడియాకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.